జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత 8వ అధ్యాయము 22వ శ్లోకము. పురుషః స పర పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అనన్యభక్తి చేతనే పొందబడను. అతడు తన ధామమునందు నిలిచియున్నను, సర్వవ్యాపి అయి ఉన్నాడు, మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. భాష్యము. పరమగమ్యస్థానము పరమపురుషుడైన శ్రీకృష్ణుడి ధామమే అని ఇచట స్పష్టముగా తెలుపబడినది. అది పునరావృత్తిరహితమగు స్థానము బట్టి అట్టి ధామమును బ్రహ్మ సంహిత ఆనంద చిన్మయ రసము అని వర్ణించినది. అనగా అసలు ప్రతిదియు దివ్యానందపూర్ణమై ఉండును. అసలు ప్రకటితమగు వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనందపూర్ణత్వమే గాని భౌతికము కాదు. సప్తమాధ్యాయము తెలుపబడినట్లు అచ్చట ప్రకటితమగు సర్వము శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినదే గావున అచ్చటి వైవిధ్యము ఆ భగవానుని విస్తారమే అయి ఉన్నది. ఇక భౌతిక జగమునందు సంబంధించినంతవరకు అతడు స్వభావమునందే సదా నిలిచియున్నను, తన భౌతిక శక్తి ద్వారా సర్వత్రా వ్యాపించియుండును. అనగా శ్రీకృష్ణ భగవానుడు తన ఆధ్యాత్మిక శక్తి మరియు భౌతిక శక్తుల ద్వారా ఆధ్యాత్మిక భౌతిక జగముల అంతంతటను నిలిచియుండును. యస్యాంతఃస్థాని అనగా సర్వము అతని యందే నిలిచియున్నదని భావము. అనగా ప్రతిదియు అతని ఆధ్యాత్మిక శక్తి యందో లేక భౌతిక శక్తి యందో నిలిచియుండును. ఈ రెండు శక్తుల ద్వారానే ఆ దేవదేవుడు సర్వవ్యాపియే ఉన్నాడు. భక్తియ అను పదము ద్వారా ఇతర స్పష్టంగా సూచింపబడినట్లు దివ్యమైన కృష్ణలోకమునందు గాని అసంఖ్యాకములుగానున్న వైకుంఠ లోకములందు గాని ప్రవేశించుట కేవలము భక్తి ద్వారానే సాధ్యము కాగలదు. భగవద్ధామమును పొందుటకు ఇతరమైన ఏ పద్ధతియు సహకరింపదు. అట్టి ధామమును మరియు భగవానుని గోపాలత పన్యుపనిషత్తు 3.2 ఏకోవశీ సర్వగః కృష్ణ అని వర్ణించినది. అనగా ఆ దివ్యధామమున శ్రీకృష్ణ నామాంకితుడైన దేవదేవుడు ఒక్కడే కలడు. అతడు దివ్య కరుణాపూర్ణుడు. ఒక్కనిగానే శుచుడై ఉన్నప్పటికీ ఆ దేవదేవుడు కోట్లాది సంపూర్ణ రూపములో విస్తరించి ఉండును. నిశ్చలముగా నిలిచియుండును. ఫలములను పుష్పములను పత్రములను కలిగి ఉండి వృక్షముతో అట్టి దేవదేవుని వేదములు పోల్చుచున్నవి. శ్రీకృష్ణుని సంపూర్ణాంశములైన వైకుంఠాధిపతులు చతుర్బాహువులు కలిగి పురుషోత్తముడు, త్రివిక్రముడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, హృషికేశుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు ఆది పలునామములతో పిలువబడుదురు. శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యధామమైన గోలోక బృందావనమున సదా నిలిచియున్నను, సర్వత్రా వ్యాపించుండుట చేత సమస్తము సలక్షణముగా జరుగుచుండునని బ్రహ్మ సంహిత 5.32 చెప్పబడినది. గోలోక ఏవ నివసత్యాఖిలాత్మభూతః అని నిర్ధారించి ఉన్నది. వేదములలో శ్వేతాశ్వతరోపనిషత్ 6.8 తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అత్యంత దూరంలో నున్నను అతని సర్వవ్యాపక శక్తులు జగమునందలి సమస్తమును క్రమ పద్ధతిలో ఎటువంటి పొరపాటు జరగకుండా నిర్వహించుచున్నవి. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియా చ. హరే కృష్ణ.